హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తాజాగా వచ్చిన ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, యూఎఫ్ఓ స్వీడన్. ఇది 2022 ఇయర్లో వచ్చిన యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ డ్రామా ఫిలిం. ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ 6.5 అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చున్నారు. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి బుక్ మై షో వారు డబ్ చేసి ఈ మూవీని మన ముందు తీసుకుని వస్తున్నారు. తెలుగు, తమిళ్ అండ్ హిందీ నవంబర్ 24 నుంచి ప్రీమియర్ అయితే చేయనున్నారు. నెంబర్ 2, సీతారామ మూవీ తీసిన డైరెక్టర్ అను రాఘవపూడి. ఇతను ప్రభాస్ గారితో ఒక ఫిలిం తీస్తున్నట్టు మనకి తెలుసు. అయితే ఈ అప్కమింగ్ ప్రాజెక్ట్కి దాదాపుగా 300 CR అయితే ఖర్చు పెట్టబోతున్నారంట. లైక్ ఇది కూడా బిగ్ బడ్జెట్ ఫిలిం కానీ మన ముందుకైతే వస్తుంది. ఈ మూవీ వచ్చేసి సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్డ్రాప్లో ఉండబోతుందంట. నెంబర్ 3, సుడిగాలి సుధీర్ అప్కమింగ్ ఫిలిం కాలింగ్ సహస్ర. ఈ మూవీకి సంబంధించి రిలీజ్ అనేది కన్ఫర్మ్ అయితే చేశారు. డిసెంబర్ 1కి రిలీజ్ అయితే చేయనున్నారు. డిసెంబర్ 1 ఈ డేట్ ఎందుకు కన్ఫర్మ్ చేయాలనిపించిందో, ఇక్కడ మనకి డిసెంబర్ 1కి వచ్చేసి ఒక బిగ్ ఫిలిం అయితే ఉంది, అదే యానిమల్. నెంబర్ 4, డైరెక్టర్ అట్లీ. ఇతని నుంచి మనం రీసెంట్గా జవాన్ మూవీ అయితే చూసాము. రీసెంట్ ఇంటర్వ్యూస్లో అట్లీ గారు హింట్ అయితే ఇచ్చారు, షారుఖ్ ఖాన్ అండ్ విజయ్ తలపతి వీళ్ళ కాంబోలో ఒక ఫిలిం అనేది ఉండబోతుందని చెప్పేసి. సో ఈ మల్టీ స్టార్ ఫిలిం అనేది ఫ్యూచర్లో స్టార్ట్ అయితే కాబోతుంది. అయితే ఫ్రెండ్స్, అట్లీ గారు ప్రెజెంట్ వచ్చేసి ఒక బాలీవుడ్ మూవీకి వర్క్ అయితే చేయబోతున్నారు. అదే తేరీ రీమేక్ అయితే వస్తుంది కదా, దానికి ప్రొడ్యూసర్గా అందులో వరుణ్ ధవన్ అండ్ కీర్తి సురేష్ అయితే యాక్ట్ అయితే చేయబోతున్నారు. ఇదే కాకుండా ఫ్రెండ్స్, అట్లీ గారు ఒక తెలుగు మూవీకి కూడా ప్రొడ్యూస్ అయితే చేయబోతున్నారు. సో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ మనకి ఫ్యూచర్లో అయితే వస్తాయి, వెయిట్ చేయండి. నెంబర్ 5, పంజాబ్ వైష్ణవ్ తేజ్ అండ్ శ్రీలా లీడ్లో వస్తున్న ఫిలిం ఆది కేస్వా. మూవీ నుంచి ట్రైలర్ అయితే తీసేశారు. మీరు ఇంకా చూడకపోతే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. నెంబర్ 6, గూఢాచారి. ఇది ఎంత బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ స్పై ఫిలిమో మనకి తెలుసు. దీనికి సీక్వెల్ పార్ట్ వస్తుందని చెప్పేసి ఇప్పటికే అనౌన్స్ చేసి 9 months అయితే అవుతుంది. బట్ మూవీ నుంచి షూటింగ్ వర్క్ అనేది ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. మేబీ త్వరలోనే బిగిన్ అయితే చేయవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇందులో యాక్ట్ చేస్తున్న యాక్ట్రెస్ గురించి అప్డేట్ అనేది రివీల్ అయితే చేశారు, బనితా సంధు. సో తిను ఈ మూవీలో ఫీమేల్ లీడ్లో యాక్ట్ అయితే చేయబోతుంది. తిన్ని మీరు ఆల్రెడీ అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ ఆదిత్య వర్మ మూవీలో చూసుంటారు. నెంబర్ 7, గ్యాంగ్ లీడర్ మూవీతో తెలుగు డెబ్యూట్ ఇచ్చిన యాక్ట్రెస్ ప్రియాంక మోహన్. సో తిన అప్కమింగ్ మూవీస్కి సంబంధించి డివివి ఎంటర్టైన్మెంట్స్ వారి నుంచి 2 మూవీస్ అయితే వస్తున్నాయి, ఓజీ అండ్ సరిపోదా శనివారం. నెక్స్ట్ నెంబర్ 8, హాయ్ నాన్న. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి బుకింగ్స్ వచ్చేసి యూఎస్ఏలో నవంబర్ 21 నుంచి ఓపెన్ అయితే చేయబోతున్నారు. ఇండియాలో బుకింగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 9, మాఫియా స్టారింగ్ ప్రజ్వల్ దేవరాజ్ అండ్ ఆదిత్య ప్రభుదేవ. ఇది ఒక కన్నడ ఫిలిం. ఫ్రెండ్స్, ఈ నుంచి బిగ్ అనౌన్స్మెంట్ నవంబర్ 22 ఈవినింగ్ 5 PM రివీల్ అయితే చేయబోతున్నారు. లైక్ అది రిలీజ్ డేట్ అయితే అయి ఉండొచ్చు. నెంబర్ 10, ఊరు పేరు భైరవ కోన స్టారింగ్ సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ అండ్ దివ్య తాపర్ అయితే ఇందులో లీడ్లో యాక్ట్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇది హై ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్గా మన ముందుకు వస్తుంది. డైరెక్టర్ వి ఆనంద్. ఈ మూవీని వచ్చేసి ఫ్రెండ్స్ 2024 ఇయర్లో రిలీజ్ చేయబోతున్నారు. ఫిబ్రవరి మంత్లో కన్ఫర్మ్ అయితే చేయనున్నారు. మనకి అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ సూన్. నెక్స్ట్ నెంబర్ 11, డైరెక్టర్ బాలాగంజ్ వస్తున్న ఫిలిం పనంగన్. యాక్చువల్గా ఈ ఫిలిం అనేది ఎవరు చేయాల్సిందో మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అర్జున్ విజయ్ గారు ఇందులో యాక్ట్ చేస్తున్నారు. అర్జున్ విజయ్ గారి బర్త్డే స్పెషల్గా మూవీ నుంచి ఫస్ట్ లుక్ అనేది రివీల్ చేశారు. నెంబర్ 12, అన్నపూర్ణి. మూవీ నుంచి న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. ఈ కాంబో వచ్చేసి మనం రాజారాణి మూవీలో చూసాం, నయనతార అండ్ జై. ఇప్పుడు అన్నపూర్ణి మూవీలో మళ్ళీ చూడబోతున్నాం. మూవీని థియేటర్స్లో డిసెంబర్ 1కి రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు వర్షన్ కూడా ఉంది. నెంబర్ 13, యాక్టర్ అశ్విన్ బాబు నుంచి మరొక న్యూ ఫిలిం లాంచ్ అనేది జరిగింది. ఈ మూవీలో ఫీమేల్ లీడ్లో వచ్చేసి దిగంజన సూర్యవంశీ యాక్షన్ ఉంది. ఫిలింకి డైరెక్టర్ లాస్ట్ ఇయర్ గంధర్వ అని చెప్పేసి ఒక ఫిలిం అయితే తీస్తున్నారు, డైరెక్టర్ అప్సర్. నెంబర్ 14, గుంటూరు కారం. ఫ్రెండ్స్, మూవీకి సంబంధించి నాన్ స్టాప్ షూటింగ్ వర్క్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. డిసెంబర్ ఎండ్ లోపల ఈ మూవీ షూటింగ్ వర్క్ అనేది ఫినిష్ అయితే అయిపోవాలి. నెక్స్ట్ నెంబర్ 15, దేవరా. మూవీకి సంబంధించి షూటింగ్ వర్క్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.
ఎన్టీఆర్ అలానే అదర్ మెయిన్ కాస్ట్ వచ్చేసి షెడ్యూల్లో జాయిన్ అయితే అయి ఉన్నారు. నెంబర్ 16 లియో ఓటీటీ ప్రీమియర్ గురించి సోర్స్ అనేది రివీల్ చేశారు. అయితే ఇక్కడ నెట్ఫ్లిక్స్ వారు ఇండియాలో ఒకసారి అండ్ గ్లోబల్గా ఒకసారి ప్రీమియర్ అయితే చేయబోతున్నారు. మనకి ఇండియాలో నవంబర్ 24 నుంచి చూడడానికి ఆల్ వర్షన్స్ అందుబాటులో అయితే ఉంటాయి. ఇంకా గ్లోబల్గా వచ్చేసి నవంబర్ 28కి ప్రీమియర్ అయితే చేయబోతున్నారు. ఇక్కడ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ అనేది వరల్డ్ వైడ్గా ఒకటే, బట్ ఎందుకు సపరేట్గా రిలీజ్ చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఏమైనా మనకి గుడ్ న్యూసే, ఫస్ట్ ఇండియాలోనే వస్తుంది. నవంబర్ 24 నుంచి నెట్ఫ్లిక్స్లో మనకి మూవీ చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 17 యానిమల్. ఫ్రెండ్స్, మూవీ ట్రైలర్లో చిన్న మార్పు, నవంబర్ 21కి రిలీజ్ చేయడం లేదు, నవంబర్ 23కి అవుట్ అయితే కాబోతుంది. నెంబర్ 18 గుంటూరు కారం. ఫ్రెండ్స్, మూవీ నుంచి సెకండ్ సింగిల్ అనేది డిసెంబర్ 1st వీక్లో రిలీజ్ చేయబోతున్నారు. లిరికల్ వీడియో సాంగ్ అనేది డిసెంబర్ 1st వీక్లో గుంటూరు కారం నుంచి అవుట్ అయితే కాబోతుంది. ఇదొక మెలోడీ సాంగ్గా ఉండబోతుంది. నెక్స్ట్ నెంబర్ 19 పారిజాత పార్వం. ఇందులో సునీల్, శ్రద్ధా దాస్ అండ్ చైతన్యరావు లీడర్లో యాక్ట్ చేశారు. ఫ్రెండ్స్, మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే ఫ్రెండ్స్, అదే ఆ ఫస్ట్ లుక్ వచ్చేసి. నెంబర్ 20 కోట బొమ్మాలి. ఇదొక మలయాళం ఫిలింకి రీమేక్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి సెన్సార్ ఫార్మాలిటీస్ అయితే ఫినిష్ అయితే అయిపోయి యూబై అయితే సెన్సార్ దక్కించుకుంది. నెక్స్ట్ నెంబర్ 21 పిండం. ఇది సూపర్ న్యాచురల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్గా ఉండబోతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి రిలీజ్ అనేది కన్ఫర్మ్ చేశారు. డిసెంబర్ 15కి రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 22 సూర్య గారి అప్కమింగ్ ఫిలిం కంగువా. టుడే వచ్చేసి ఒక ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ గారు కన్ఫర్మ్ అయితే చేశారు. ఈ మూవీని 38 లాంగ్వేజ్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నాము అని చెప్పేసి, అది కూడా 3D అండ్ IMAX వర్షన్లో ఈ మూవీని మన ముందుకైతే తీసుకుని వస్తున్నారు. ఇంతకీ మూవీ రిలీజ్ ఎప్పుడు అంటే 2024 ఇయర్ సమ్మర్లో అయితే ఉండబోతుంది. నెంబర్ 23 ఇది అప్డేట్ కాదు, మీకు ఒక సిరీస్ని అయితే రికమెండ్ చేయబోతున్నాను. అదే ది రైల్వే మ్యాన్. సిరీస్ అయితే బాగుంది. సిరీస్ చూసేటప్పుడు మీరు మెయిన్ కాస్ట్కి బాగా కనెక్ట్ అవుతారు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మనకి బాగా తెలుసు, రియల్గా జరిగిన ఇన్సిడెంట్. భోపాల్ రైల్వే స్టేషన్ 1984 ఇయర్ పక్కనే ఉన్న గ్యాస్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్ అయ్యి, అది ఎలాంటి గ్యాస్ అంటే దాన్ని పీలిస్తే ప్రాణాలు పోతాయి, అలాంటి గ్యాస్ అనేది లీక్ అవుతుంది. సో అక్కడి నుంచి ఎంతమంది చనిపోయారు, అక్కడి నుంచి పీపుల్స్ ఎలా వాళ్ళ సర్వైవల్ లైఫ్ అనేది మనకి ఇందులో చూపించారు. టోటల్ 4 ఎపిసోడ్స్ తీసుకుని వచ్చారు. ఈచ్ ఎపిసోడ్ 1 అవర్ డ్యూరేషన్ అయితే ఉంది. ఇంకా తెలుగు డబ్బింగ్ కూడా బెస్ట్గా అయితే ఇచ్చున్నారు. ఈ సిరీస్ని చూడని వారు నెట్ఫ్లిక్స్లో అందుబాటులో అయితే ఉంది. సో సిరీస్ని స్టార్ట్ చేయమని చెప్తాను. సిరీస్ అయితే బాగుంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by. No more waiting for the gun to fire. No more